ఉపాధ్యాయుల ఐక్యత, అంగన్వాడీ కార్మికులు ఉపాధ్యాయుల ఐక్యత. మన మంజులక్క ప్రయోగిస్తున్నావు తస్మా జాగ్రత్త, అంగన్వాడి అక్కలకు కాదు కోరు కొత్త. ప్రయోగిస్తున్న తస్మా జాగ్రత్త, అంగన్వాడి అక్కలకు కాదు కోరు కొత్త. సంక్షేమ పాలనంటూ సొల్లెందుకు మాకు, హక్కులమలు చేయకుంటే మూడుతుంది నీకు. ప్రయోగిస్తున్న తస్మ జాగ్రత్త, అంగన్వాడి అక్కలకు కాదు కోరు కొత్త. ఈ మేడడిగామా ఏసి కారడిగామా, అడే కళ్ళు ప్యాలెస్ల చోటడిగామా. ఏసి కారడిగామా, అడే కళ్ళు ప్యాలెస్ల చోటడిగామా. కనీస వేతనాలడిగితే కోపమెందుకు, పోలీసుల బుసుగొల్పి జులం ఎందుకు. ప్రయోగిస్తున్న తస్మా జాగ్రత్త, అంగన్వాడి అక్కలకు కాదు కోరు కొత్త. అంగన్వాడి అక్కలకు కాదు కోరు కొత్త. కష్టపడే చేతుల్లో పిడికెళ్ళెత్తున్నాయి, కష్టపడే చేతుల్లో పిడికెళ్ళెత్తాయి. పల్లెర్రా చేసుకుంటూ కదం దొక్కుతున్నాయి, కదం దొక్కుతున్నాయి. ఆంజనేయుడి ముందు కుప్పి గంతులా, అంగన్వాడీల ముందు గుడత భూపులా. ఆంజనేయుడి ముందు కుప్పి గంతులా, అంగన్వాడీల ముందు గుడత భూపులా. చల్లదు చల్లదు నీ పోకడ సైకో, అంగన్వాడి అక్కలు కదులుతున్నారు కాచుకో. చల్లదు చల్లదు నీ పోకడ సైకో, అంగన్వాడి అక్కలు కదులుతున్నారు కాచుకో. పోరాటం ప్రజలకు ఆయుధమని తెలుసుకో, ఇకనైనా నీ పోకట్ మర్యాదగా మార్చుకో. ఇకనైనా నీ పోకట్ మర్యాదగా మార్చుకో. ప్రయోగిస్తున్న తస్మా జాగ్రత్త, అంగన్వాడి అక్కలకు కాదు కోరు కొత్త. అంగన్వాడి అక్కలకు కాదు కోరు కొత్త. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చెమ్ముకుంటున్నాడు అని కూడా లేదు. ఇప్పుడు దాదాపు నాకు తెలిసిన 4-5 సార్లు చర్చలు పిలిచారు, 6 సార్లు చర్చలు పిలిచారు. కానీ ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ పరిష్కారం దిశగా ఆలోచించడం లేదు. ఏదో చర్చలు పిలిచామా, టీ చాయ్ ఇచ్చామా, చాయ్ బిస్కెట్ చర్చలాగా ఉన్నాయంటే ఆ సమ్మె పరిష్కారం చేయాలి, వీళ్ళని పంపించాలి, స్కూల్లో పంపించాలనే ఉద్దేశం, పిల్లలకి ఆ తల్లిదండ్రులకి న్యాయం చేయాలనే ఉద్దేశం ఈ గవర్నమెంట్కి ఏ కోసమే లేదు. మనం అడిగేది ఏంది, ఆయన ఇచ్చినటువంటి హామీలనే. మనమేం కొత్తగా కొంచెం కోరికలు ఏం కోరడం లేదు. మీరు కానీ మేము కానీ ఎవరైనా కూడా ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నేను అన్ని పెంచేస్తాను హామీలు ఇచ్చాడు. కాబట్టి ఆ హామీలని అమలు చేయమని మాత్రం మనం అడుగుతున్నాం. మనం అడిగేది ఏంది, మినిమం టైం స్కేల్ ఇవ్వమని 26,000 రూపాయలు చేయాలని అడిగాము. 26,000 ఇవ్వకపోవచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదంటున్నారు. ఎంతో కొంత పెంచి సమస్యను పరిష్కారం చేయకుండా బెదిరింపులు, ఎస్మా చట్టాలు ఇన్ని బెదిరించి కూర్చొని వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా జీతాలని పెంచుకుంటూ మనం పెంచకుండా నానా రకాలైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. మీ యొక్క కష్టం ఎప్పటికీ పోదు. ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారని, సక్సెస్ కావాలని మేము ఎప్పుడు కూడా ఈటీఎఫ్ మీకు అండగా ఉంటుందని చెప్పేసి గతంలో కూడా మేము సహాయం చేస్తాం. ఎందుకంటే మేము మా అన్ని అనుబంధ సంఘాలు, సిపిఎం పార్టీ, సిఐటి, ఈటీఎఫ్, ఏపీఎఫ్ ఇవన్నీ కూడా మన అనుబంధ సంఘాలు. మీకు ఉద్యమం మీకు జరిగినా మాకు జరిగినా అందరూ కలిసి పోరాటం చేయాలి. ఈ పోరాటం సఫలీకృతం కావాలని, ఈ డిమాండ్లు ఖచ్చితంగా పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు కుమారస్వామి.
యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి. ఈరోజు వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఎదురుగా అంగన్వాడీ టీచర్లు వర్కర్లు చేస్తున్నటువంటి ధర్నాకి యూటీఎఫ్ దక్కిలి వెంకటగిరి బాలాయపల్లి మండలాల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది. గత 38వ రోజు ఈరోజు జరుపుకునేటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలనే అమలుపరచమనేటువంటి ఉద్దేశంతో 38 రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా ప్రభుత్వం ఆ రకంగా ధర్నాన్ని కాలాప్ చేసేదానికి వాళ్ళకి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రయత్నం చేసేదానికన్నా కూడా వాళ్ళు అడిగినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను తీర్చకుండా కాలాప్ చేయాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ఎస్మాని ప్రయోగించడం అనేది ఇది చాలా దురుద్దేశమైనటువంటి కార్యక్రమం. ప్రభుత్వం అలా ఎస్మాలతోనూ అంచవేయాలనేటువంటి ఆలోచన సరైనటువంటి విధానం కాదు. న్యాయమైనటువంటి కోరికలకి ప్రభుత్వం ఎక్కడ వాళ్ళు కోరినటువంటి కోరికల్ని న్యాయపరమైనటువంటివి తీర్చి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ముఖ్యమంత్రిగా కొనసాగాల. లేకపోతే భవిష్యత్తులో అంగన్వాడీ టీచర్లు ఆయాలు మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చెమ్ముకుంటున్నట్టు అనకూడదు లేదు. ఇప్పుడు దాదాపు నాకు తెలిసిన 4-5 సార్లు చర్చలు పిలిచారు. 6 సార్లు చర్చలు పిలిచారు. కానీ ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ పరిష్కారం దిశగా ఆలోచించడం లేదు. ఏదో చర్చలు పిలిచామా, టీ చాయ్ ఇచ్చామా, చాయ్ బిస్కెట్ చర్చలాగా ఉన్నాయంటే ఆ సమ్మె పరిష్కారం చేయాలి, వీళ్ళని పంపించాలి, స్కూల్లో పంపించాలనే ఉద్దేశం, పిల్లలకి ఆ తల్లిదండ్రులకి న్యాయం చేయాలనే ఉద్దేశం ఈ గవర్నమెంట్కి ఏ కోసమే లేదు. మనం అడిగేది ఏంది, ఆయన ఇచ్చినటువంటి హామీలనే. మనమేం కొత్తగా కొంచెం కోరికలు ఏం కోరడం లేదు. మనం మీరు కానీ మేము కానీ ఎవరైనా కూడా ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నేను అన్ని పెంచేస్తాను హామీలు ఇచ్చాడు కాబట్టి ఆ హామీలని అమలు చేయమని మాత్రం మనం అడుగుతున్నాం. మనం అడిగేది ఏంది, మినిమం టైం స్కేల్ ఇవ్వమని 26,000 రూపాయలు చెప్పమని అడిగాము. 26,000 ఇవ్వకపోవచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదంటున్నారు. ఎంతో కొంత పెంచి సమస్యను పరిష్కారం చేయకుండా బెదిరింపులు, ఎస్మా చట్టాలు ఇన్ని బెదిరించి కూర్చొని వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ జీతాలని పెంచుకుంటూ మనం పెంచకుండా నానా రకాలైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. మీ యొక్క కష్టం ఎప్పటికీ పోదు. ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారని, సక్సెస్ కావాలని మేము ఎప్పుడు కూడా యూటీఎఫ్ మీకు అండగా ఉంటుందని చెప్పేసి గతంలో కూడా మేము సహాయం చేస్తాం. ఎందుకంటే మేము మా అన్ని అనుబంధ సంఘాలు సిపిఎం పార్టీ, సిఐటి, యూటీఎఫ్, ఏపీఎఫ్ ఇవన్నీ కూడా మన అనుబంధ సంఘాలు. మీకు ఉద్యమం మీకు జరిగినా మాకు జరిగినా అందరూ కలిసి పోరాటం చేయాలి. ఈ పోరాటం సఫలీకృతం కావాలని, ఈ డిమాండ్లు ఖచ్చితంగా పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ